ఇదివరకు జగన్ హయాంలో ఇవాళ ఒక అధికారి నిమిత్తే వారం రోజులకు 10 రోజులకు మార్చేసినటువంటి సందర్భంలోని స్థానికంగా ఉన్నటువంటి నేతల యొక్క కోరికల మేరకు మార్చేశారు అన్నప్పుడు అప్పుడే నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇదేదో ఒక 4 స్తంభాల ఆటలాగానే లేకపోతే కుర్చీల ఆటలాగానే ఇవాళ అపాయింట్ చేస్తారు, మళ్ళీ 3 రోజులకల్లా మార్చేస్తుంటారు. ఇది ఎక్కడ దరిద్రం అని రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం రాజకీయ పార్టీల యొక్క ఆలోచన సరళి, పార్టీల కార్యకర్తలు నాయకుల కోసం అని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్ని ఆఫ్టరాల్గా చూడటం అన్నటువంటిది. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు 16 మంది ఐపీఎస్లని ఎంతగా హ్యూమిలేట్ చేయాలంటే అంతగా హ్యూమిలేట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హరిత అనేటటువంటి ఒక అధికారిని నెల్లూరులో గతంలో పనిచేసిందంట. ఆనం గారు అడిగినప్పుడు, ఆనం వెంకటరమణారెడ్డి గారు అడిగినప్పుడు సరిగ్గా స్పందించలేదట. అందుకని చెప్పి ఆవిడకి ఇప్పుడు మంచి పోస్టింగ్ ఇగానే తీసేయమని చెప్పి ఈయన అడగటం, వెంటనే తీసవతల పడేయడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ఇప్పుడు పల్నాడు కలెక్టర్కి ఏమన్నా అవుతుందా? ఎందుకంటే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది ఏంటంటే, నర్సరావుపేటలో ప్రోటోకాల్ పాటించలేదు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ ఎమ్మెల్యేలకి సామాన్యుల గ్యాలరీలోనే కుర్చీలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టరు. అసహనంతో సభా ప్రాంగణం నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వెళ్ళిపోయారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. స్టేజీ పైన కూడా ఎంపీ ఎమ్మెల్యేల పేరు కూడా అధికారులు ప్రస్తావించలేదు అన్నటువంటి పాయింట్ హైలైట్ చేశారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కాదు, అందరి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆగ్రహంతో ఏమన్నా కంప్లైంట్ చేసి తీపిస్తారా చూడాలి.